రేవంత్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పేరుతో 20 మంది సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందని గుర్తు చేశారు. ఇంకా 3.5 ఏళ్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. సోషల్ మీడియా విషయంలో ఓడదాటే వరకు ఓడమల్లన్న, ఓడదాటాక బోడమల్లన్న అన్నట్లు సీఎం తీరు ఉందని అన్నారు. ప్రభుత్వం కొనసాగాలి. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ గోసమ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం. దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడతారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుని 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటివరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోచుకుని అప్పులపాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. నేను రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇస్తున్నా, విమర్శన చేయట్లేదు. అది కూడా ట్వీట్లో కూడా పాలకులు అన్న, ముఖ్యమంత్రి అనలే, రేవంత్ రెడ్డి అనలే. పాలకులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే డిజిటల్ మీడియా సోదరులని అవమానించకూడదు, అది సబబు కాదు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి. ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మాది సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే, నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు ప్రభుత్వం కొనసాగాలి. ఇది పేదల ప్రభుత్వం, ఇది పేదల పార్టీ. నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చెప్తున్నా. ఈ మాత్రం చెప్పకుంటే కూడా రేపు కాంగ్రెస్ పార్టీకే నష్టమవుతుంది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఏదైనా తప్పు మాట్లాడితే డైరెక్ట్గా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం లేనప్పుడు ట్వీట్ ద్వారా నా ఆలోచన వెలిపిస్తూ, ట్వీట్ ద్వారా నా ఆలోచన చెప్తున్నా అందరికీ. అక్కడ నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. ఎవరైనా తప్పుడు మాట్లాడినా సరి చేసుకుంటారన్న ఉద్దేశం, ఆలోచనతో, మంచి ఉద్దేశంతో చెప్తున్నా. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పింది ఏఐసీసీ అని, ఇందులో తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదని, ఇకనైనా ఆయన తన పదవికి రాజీనామా చేస్తే బెటర్ అని కామెంట్ చేశారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని, అందుకే కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇంకా కమిషన్లు వేసి కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఒకవేళ తానే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే కేసీఆర్ ఏనాడో మంత్రి పదవి ఇచ్చేవారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. దిగజారి ప్రవర్తించేది లేదు. పదవుల కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం, ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత పోరాటమైనా చేస్తాం. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలనే లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరికీ నాది ఒక్కటే సమాధానం, మంత్రి పదవి ఇప్పుడు కాదు. నేను టీఆర్ఎస్లోకి పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు. పదవుల కోసం పాకులాడే వ్యక్తినైతే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ నాకు పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిండేవాడిని, ఎమ్మెల్యేగా గెలిచిండేవాడిని. కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనం టీఆర్ఎస్ను ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనకకేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోరాటం చేస్తున్నా. ఈ పోరాటం, ఈ ప్రజాసేవ పారదర్శకంగా, నిర్భయంగా తప్పకుండా ప్రజల పక్షాన నా వంతు పనిచేస్తూనే ఉంటా నేను.